శక్తి ఇది కాదు, దీని శక్తి. అందుకని జ్ఞానం ఎప్పుడూ పరిమితం, ప్రజ్ఞ ఎప్పుడు అపరిమితం. అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞ అపరిమితం. అపరిమితం అంటే దానికి లిమిటేషన్స్ లేవు. జ్ఞానానికి పరిమితం, దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమిటి లిమిటేషన్ దానికంటే కన్నులో ఉన్న జ్ఞానం చూడడం అనే పనే చేస్తుంది, వినడం అనే పని దానికి రాదు. కెమిస్ట్రీ నేర్చుకున్న వాడికి కెమిస్ట్రీయే వస్తుంది, ఫిజిక్స్ నేర్చుకున్న వాడికి ఫిజిక్సే వస్తుంది, మ్యాథమెటిక్స్ నేర్చుకున్న వాడికి మ్యాథమెటిక్సే వస్తుంది. అంటే వాడికి ఇది కొంచెం వస్తుంది, వీడికి కూడా అది కొంచెం వస్తుంది. వీడికి అట్లా రాదు. కన్ను కేవలం చూడడమే చేస్తుంది. అందుకని జ్ఞానానికి లిమిటేషన్స్ ఉన్నాయి, ప్రజ్ఞకి లిమిటేషన్ లేదు. ఎందుకని ప్రజ్ఞకి లిమిటేషన్ లేదు? కరెంట్లో గాలి ఇచ్చే శక్తి ఉంది, వెలిగే శక్తి ఉంది, చల్లబరిచే శక్తి ఉంది, వేడి చేసే శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి చూడండి. అదే ఫ్యాన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్యాన్ వెలగమంటే వెలగదు, లైట్ గాలిమంటే ఇవ్వదు. మీకు ఇట్లా గుర్తు పెట్టుకుంటే ఇంద్రియ జ్ఞానం కూడా అలాంటిదేనని మీకు తెలుస్తుంది. అందుకని మీకు ఈ ఉదాహరణ చెప్తున్నాను. వీటికి లిమిటేషన్స్ ఉన్నాయి. కన్ను చూస్తుంది, చెవి వింటుంది. చెవి పని కన్ను చేయమంటే చేయదు, కన్ను పని చెవి చేయమంటే చెయ్యదు. ఎవరి పని వాళ్ళే చేస్తారు. ఈ కన్ను చూస్తున్నప్పుడు చూడటము అనే ఒక క్రియ జరుగుతోంది కదా. చూడటము అనేది ఎవరు చూస్తున్నారు? కన్ను చూస్తోంది కాదు, కంటి ద్వారా జీవుడు చూస్తాడు. కంటి ద్వారా జీవుడు చూస్తాడు. ఎందుకంటే కన్ను కారులో కాదు, కానీ కన్ను ఎప్పుడు పొరపాటుగా కూడా శరీరాన్ని జడమనే లెక్కేసుకోండి. కన్ను శరీరంలో ఒక భాగం, చెవి శరీరంలో ఒక భాగం. 5 జ్ఞానేంద్రియాలు ముందే చెప్పాం కదా, సెట్ చేశారు. గోడ కట్టేటువంటి గౌడ అక్కడ ఒక ద్వారాన్ని, అక్కడ ఒక కిటికీని వాడు దాన్ని గోడ కట్టేటప్పుడే ఫిట్ చేశారు. దీన్ని కట్టేటప్పుడే ఇవన్నీ ఫిట్ చేశారు. కావాలంటే మీరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి వాటిల్లో పెట్టుంటారు, గాజు వేర్లలో పెట్టుంటారు. నెలకి ఎలా ఉంటాము మనము, 2 నెలలకు ఎలా ఉంటాము, 3 నెలలకు ఎలా ఉంటాము, 4 నెలలకు ఎలా ఉంటాము, మన శరీరం ఎలా తయారవుతోంది, ఇవన్నీ మా గురుదేవులు మాకు చూపెట్టారు. మీరు కూడా మన కర్నూలులో మెడికల్ కాలేజ్ ఎగ్జిబిషన్ ఎప్పుడైనా ఉంటే మీరు వెళ్ళి చూసి రావచ్చు. అంటే సెట్ చేయబడింది, దాంట్లో జీవుడు లేడు. అందుకని ఆ కన్ను చూడదు, జీవుడు ఉన్నప్పుడు మాత్రమే చూస్తుంది. కారు ఎప్పుడు నడుస్తుందరా? డ్రైవర్ ఎక్కితేనే నడుస్తుందరా, లేకపోతే కారు నడవదురా. డ్రైవర్ కారులో దిగిపోతాడు, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. డ్రైవర్ దిగిపోతే కారు జడం అలా పడి ఉంటుంది. ఇట్లా జీవుడు ఇందులో ఉన్నంతసేపు మాత్రమే ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి. కంటితో వాడు చూచినప్పుడు కన్ను ప్రమాణం అవుతోంది వాడికి. కన్ను ప్రమాణం, దానికి ప్రమాణం అని పేరు పెట్టారు. ఏమిటి ప్రమాణం అంటే మనం కిరాణా షాప్కి వెళ్ళాం. కిరాణా షాప్లో వాడి దగ్గర ఇంత బెల్లం ఉంటుంది, ఇంత చింతపండు ఉంటుంది కదా. వాడి దగ్గర ఇక్కడ ఒక తూకం కిలో రాయి, 2 కిలోల రాళ్ళు, అర్ధ కిలో రాయి, అలా రాళ్ళు ఉంటాయి. నాకు 200 గ్రాములు చింతపండు ఇవ్వమని అడిగాను. వాడు ఈ చింతపండు, ఈ పెద్ద దీంట్లో నుంచి ఇంత చింతపండు తీసి నాకు ఇస్తాడా? ఇవ్వడు. అట్లా ఇస్తే నేనైనా నష్టపోతాను, వాడైనా నష్టపోతాడు, ఎవడో ఒకడు నష్టపోతాడు. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక త్రాసు పెట్టుకుంటాడు. ఈ త్రాసులో నేను 200 గ్రామ్స్ అడిగాను కదా, 200 గ్రామ్స్ స్టోన్ ఇక్కడ వేసి ఆ రాయి దాని తూకానికి సరిపోయినటువంటి ఈ చింతపండు ఈ సిబ్బిలో వేస్తాడు.
ఎప్పుడైనా మీరు కిరాణా షాప్కి వెళ్ళి చూడండి, ఆ సరుకులు ఇచ్చేటువంటి ఆ వర్తకుడు ఇక్కడ చూస్తూ ఉంటాడు, వాడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే మనం అనుకుంటాం ఈ సిబ్బిలు రెండు ఇలా ఉన్నాయా లేవా అని మనం చూస్తాం. వాడు ఈ సిబ్బిలతో వాడికి సంబంధం లేదు, ఆ బ్యాలెన్స్ ముళ్ళు ఉందే. ఎప్పుడైనా కిరాణా షాప్కి వెళ్తే చూడండి, వాడు ఇక్కడ చూస్తాడు, వాడు ఇక్కడ చూడండి. ఈ ముళ్ళు సరిగ్గా ఉంటే ఇది సరిగా 200 గ్రాములే ఉంటుంది, నేను నష్టపోను, వాడు కూడా కస్టమర్ కూడా నష్టపోడు అని వీడు దీన్ని ఇస్తాడు. 200 గ్రాముల ఇప్పుడు చింతపండు, నేను నాలాంటి తెలివి తక్కువ ఎవరైనా ఆ షాపు అండి నాయన ఇది 200 గ్రాములు ఉంటుందా అని అడిగాను అనుకో, అమ్మ తూకం చేసి ఇచ్చా కదా, నీకు అపనమ్మకం ఉంటే ఆ షాపులో వెళ్ళి నువ్వు తూచుకోమ్మా అంటాడా అంట. నేను మరి వీడి మీద నేను నమ్మలేదు, అందుకని ఈ చింతపండు తీసుకెళ్ళి ఆ షాపులో తూకం చేయమన్నా. వాడి దగ్గర కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది, వాడు బ్యాలెన్స్ చేసి ఇది 200 గ్రామ్స్ ఉందమ్మా తీసుకెళ్ళండి అంటాడు. వీడిని వాడు చూడలేదు, వీడికి ఫేవరబుల్గా మాట్లాడాలని వాడు అనుకోలేదు. మరి వాడు వీడు చేసింది ఎలా కన్ఫర్మ్ చేశాడు? వాడి దగ్గర కూడా ప్రమాణం ఉంది, ప్రమాణంతో వాడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? అట్లా ప్రమాణము అంటే ఖచ్చితంగా చెప్పేటువంటి దాన్ని ప్రమాణం అన్నారు. దేనిని చెప్తున్నది, ఖచ్చితంగా ఇది ఉన్నది అని దేనిని చెప్తున్నది అన్నప్పుడు ఆ వస్తువు ఉండాలి. చింతపండు దేనిని చెప్తున్నాడు? వాడు తూకం దేనిని తూచాడు? ఆ చింతపండును తూచాడు. ఎవడు తూచాడు? ఎవడో ఒకడు. వీడి ప్రమాణాన్ని బట్టి ఈ మొదటి షాపు వాడు, వాడి ప్రమాణాన్ని బట్టి ఆ రెండవ షాపు వాడు, వీళ్ళిద్దరూ కూడా వస్తువును తూచినవాడు. అంటే అది ఖచ్చితంగా అంతే ఉంది అని కన్ఫర్మ్ చేసేవాడు. దేనిని తూచాడు అన్నదానికి జీవుడు కాక్కర్లేదు, జడాన్ని కూడా తూచవచ్చు. తూచేటువంటి ప్రమాణము జీవుడు కానవసరం లేదు, తూచేవాడు మాత్రం జీవుడే కావాలి. అందుకని అంటే వాడు చైతన్యమే కావాలి, ఇవి రెండు జడములైనా పర్వాలి. అర్థమవుతుందా? తూచబడేది తూచేది జడములైనా పర్వాలి, కానీ తూచేవాడు మాత్రం చైతన్యం అయి ఉండాలి. చింతపండు జడమే, త్రాసు జడమే, కానీ షాపు వాడు జడం కాదు, వాడు చేతనం కదా. ఈ తూచే వాడిని ప్రమాత అనాలి. ప్రమాత అంటే ప్రమాణాన్ని అడ్డం పెట్టుకొని ప్రమేయాన్ని ఖచ్చితంగా తూచాడు. అర్థమైందా? ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. ప్రమేయము అంటే దేనిని తూస్తున్నాడో, దేనిని, అది జడం. ఏ వస్తువును మనం చూస్తున్నామో అది జడం. చూడటము అనేటువంటి ప్రమాణం జడం. ఎవడు చూస్తున్నాడు? వాడు చేతనం కదా, వాడు చేతనం. ఈ మూడింటిలో ఒకటి ప్రమాద, మళ్ళీ మీకు చెప్తున్నాను, ఆ పదాలు మీకు రావాలని చెప్తున్నాను. ప్రమాద చేతనము, ప్రమాణము, ప్రమేయము, జడము. మన దగ్గర మూడు ఉన్నాయి. ఒకటి ప్రమాద, ఒకటి ప్రమాణము, ఒకటి ప్రమేయం. చూడండి, ప్రమాద ఎప్పుడు చేతనం కావాలి, అది కదా చెప్పింది, జీవుడు. ప్రమాద ఎప్పుడు జీవుడు కావాలి. ప్రమాణం ఎప్పుడు వాడి దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ కావాలి. వాడి దగ్గర బ్యాలెన్స్ ఏముంది?
జ్ఞానేంద్రియ పంచకం, మనస్సు, 6 ఉన్నాయి వాడి దగ్గర. వాడి దగ్గర ఉన్న 6 ప్రమాణాలు. ప్రమాణం అంటే అర్థమేమిటి? ఖచ్చితంగా చెప్పగలిగింది, అందులో ఏమాత్రం పొరపాటు ఉండకూడదు. ఒక్కసారి ధర్మకాట అనుకుంటారా, బంగారాన్ని కూర్చాడు 20 గ్రాములు అని వాడు మనకి ఇస్తాడు. నువ్వు ఎక్కడికన్నా తీసుకో, అది 20 గ్రాముల ముళ్ళు మీద అలా నిలబడుతుంది. 1 మిల్లీగ్రామ్ కూడా పక్కకి రాదు, 1 మిల్లీగ్రామ్ తక్కువ కూడా రాదు. తక్కువ వస్తే అది ప్రమాణం కాదు. అర్థమవుతుందా? దేనిని చూస్తాడు అది ప్రమేయం. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ఈ 3 పదాలు ఇప్పుడు మనకు వచ్చినాయి. అంగట్లో ఉన్న షావుకారు ప్రమాత, వాడి దగ్గర ఉన్న చింతపండు ప్రమేయం, వాడి మధ్యలో వాడు చేసిన తూకం బ్యాలెన్సు త్రాసు ప్రమాణం. గుర్తుంటుంది కదా. మన దగ్గరికి వచ్చేటప్పటికీ జీవుడు అని నా దగ్గర ఒకడు ఉన్నాడే, నా శరీరం అనే దాన్ని డ్రైవ్ చేస్తూ నడిపిస్తూ, శరీరానికి అంటకుండా శరీరాన్ని నడిపిస్తూ ఒకడున్నాడు. వాడి పేరు నేను ప్రమాత. వాడు ప్రమాణం ద్వారా, ప్రమాణం ఏమిటంటే వాడి దగ్గర 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, 6 ఉన్నాయి. ఆ 6 ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నిటినీ కొలిచి పారేస్తున్నాడు. అంటే ప్రపంచం అంతా ప్రమేయం. ప్రపంచం ప్రమేయం, జీవుడు ప్రమాత, వాడి దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు ప్రమాణం. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు ఇంక్లూడింగ్ మనస్సు. 6 ఉన్నాయి వాడి దగ్గర. బాగా గుర్తు చేసుకోండి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వేటినైనా వాడు కొలవగలడు. ఇంద్రియాలతో కొలవడం మీకు తెలుసు. కంటితో చూడగలడు, ఒకడు కంటితో చూశాడు. ఇప్పుడు నేను ఈ మైకును చూశాను, నేను ప్రమాతను. మైకు ప్రమేయం, చూడడం అనేటువంటిది ప్రమాణం. అంటే చూడడానికి నాకేం కావాలి? నా కన్ను కావాలి. నేను గుడ్డివాడిని, నా కళ్ళు లేదు. ఇప్పుడు నేను మైకును చూడాలి. దేంతో చూస్తాను? మనస్సుతో చూస్తాను. నా మనస్సుకి ఎటువంటి శక్తి ఉందంటే, కన్ను చేసిన పని చేస్తుంది, చెవి చేసిన పని చేస్తుంది, నోరు చేసే పని చేస్తుంది, అన్ని పనులు చేయగలదు. ఎప్పుడు చెప్తారండి మీరు అది అన్ని పనులు చేస్తుందని? ఇవే చేస్తాయి. నీ కళలో నీ మనస్సు కాదు పనిచేసేది. నీ కళ వచ్చింది కదా, కళ వచ్చిందా? కళలో నీ ఇంద్రియాలన్నీ పడుకుని నిద్రపోతున్నాయి కదా. కళలో నువ్వు లండన్ నగరంలో కారు డ్రైవ్ చేస్తూ తిరుగుతూ ఉంటే నీకు యాక్సిడెంట్ అయింది, పోలీసు వాడు నీ దగ్గరికి వచ్చాడు, మొన్నటి కళ కదా. మరి అది చూసావా చూడలేదా? కళ చూసావా? చూడకపోతే పొద్దున కానీ ఎట్లా చెప్తావు నాకు? పొద్దున నీ కళ గురించి నాకు చెబుతున్నావు కదా, నీకు కళ వచ్చింది కదా, కళను చూసావు కదా. మరి చూసి నాకు చెప్తున్నప్పుడు అప్పుడు నీ కళ్ళు ఉన్నాయా? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావే. చెప్పావా లేదా నాకు కళలు? మరి కళలో నీవు చూసింది, కళలో నీకు ప్రమాదము, నీ కన్ను కళలో నీ మనస్సు నీ ప్రమాణం, నీ చేత చూడబడిన స్వప్న ప్రపంచం ప్రమేయం. కాబట్టి ఈ మనస్సుకి 5 ఇంద్రియాలు చేసే పని చేయవచ్చు. అది కాక అది జాగ్రత్త అవస్థలో కూడా ఇవన్నీ చేసినా దాని ఇంకా మించి పనిచేస్తుంది. ఎవరైనా నా చేతిలో ఒక అమ్మాయి గొలుసు చేయించుకున్నామని నా చేతిలో పెట్టారు. ఈ గొలుసు చేయించుకున్నాం, వాళ్ళు నా చేతిలో పెట్టింది చూడమని పెట్టారు.
చూడండి అమ్మా, నేను నగిషి చాలా బాగుంది, వాడెవడో చాలా బాగా చేశాడు, కానీ నేనేం చేస్తానో తెలుసునా, ఇట్లా అంట. మీ చేతులు ఎవరన్నా గొలుసు పెడితే మీరు వెంటనే ఏం చేస్తారు? ఇట్లా అంటారు. ఎందుకరా ఇట్లా అన్నారు? మీరే చెప్పండి. ఎందుకంటే ప్రబోధ సమయంలో జీవుడు బయటికి రావాలి. జీవుడు ఉన్నాడా లేడా అని మీకు అంతకే సందేహం ఉంది కదా. ప్రబోధ సమయంలోనే వాడు మీకు దొరకాలి. ఎవడు వాడు జీవుడిని పట్టుకోండి, ఒరే నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు తెలిసింది లేదా, ఇట్లా అంటాం మనం. అంటే నీ చెయ్యి ప్రమాణం ఇప్పుడు నీకు ప్రమాణంతో ఇట్లా చేసి అబ్బే ఇది బంగారాన్ని కాదమ్మా, ఇది గిల్టునగా అంటాం. ఎందుకన్నావు అంటే బంగారం అయితే ఇలా బరువుగా ఉండాలి, అది కనీసం 10 గ్రాములు 20 గ్రాములు నా చెయ్యి చెప్పేస్తుంది, నాకేమీ తూకం అక్కర్లేదు అంటే ఖచ్చితంగా చెప్పలేదు కానీ చెప్తుంది. ఇట్లా అంటారు ప్రతి వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టనియండి. అంటే ప్రమాణం దేనిని ఇప్పుడు మనస్సు అనే ప్రమాణం ద్వారా నేను అనేటువంటి జీవుణ్ణి కదా, మనస్సు అనే ప్రమాణం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? నేను ఇలా అంటున్నప్పుడు నా చేతిలోకి వచ్చింది. జీవుడు ఎక్కడ ఉంటాడో మీకు చెప్తున్నా, నఖశిఖ పర్యంతం ఉంటాడు వాడు. ఫలానా చోట ఉంటాడని లేదు, ఫలానా చోట ఉండడం లేదు. మీకు ఇంకా ఇక్కడ ఒక క్లూ ఇస్తా చూడండి. జీవుడు మీ లోపలే ఎందుకున్నాడు అని చెప్పడానికి పరమాత్మ అధిష్టానం ఇదంతా నిండి ఉన్నా అంతటా నిండి ఉన్నాడు. అంతటా నిండి ఉంటే అక్కడ ఈ కాగితం లేదట. ఈ కాగితం ఉంటేనే ఇవి ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి. నా శరీరం ఉంటే ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలు ఉన్నప్పుడు మాత్రమే అధిష్టానం యొక్క శక్తిని ఇవి తీసుకుని వ్యవహారం చేస్తాయి. ఇంద్రియాలు లేకపోతే ఆ ఇద్దరి మధ్య ఉన్నప్పటికీ కూడా పరమాత్మ జీవుడు లేడు, అక్కడ ప్రమాణం లేదు. అందుకని మీకు అక్కడ ఆ మధ్యలో ఉన్నది. ఇక్కడ జీవుడు వ్యవహారమే ఇదంతా ఈ చేస్తున్నది. అర్థమైందా? ఈ జీవుడు ఏంటంటే అంతటా కూడా పరమాత్మ ఉన్నాడు. మరి ఈ మనుషుల్లో కాదు, జరాయుజ స్వేదజ ఉద్భిజ అండజ ఈ 4 డ్రైవర్ ఉన్నాడని నిన్ననే చెప్పుకున్నాం. ఇంక మళ్ళీ దాన్ని బట్టి నువ్వు దోమ కూడా ఒకటే నా లెక్కలో. దోమకు దోమ శరీరం, చీమకు చీమ శరీరం. అది మనకు అర్థం కావాలంటే నాటకంలో రాజు పాత్ర వేసినవాడు, బంట్రోతు పాత్ర వేసినవాడు ఇద్దరు మనుషులే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఏం వినపట్టలేదా? రాజు పాత్ర వేసిన వాడు రాజ్యం అంతా పెట్టుకునే రాజుగారే. ఆ డ్రామా నగలన్నీ తెస్తే వాడు మెడ నిండా పెట్టుకున్నాడు, కానీ నిజంగా అవి నగలు కావు, వాడు ధనవంతుడు కాదు. ఎవడు? రాజు పాత్ర వేసినవాడు. బంట్రోతు పాత్ర వేసినవాడు వాడు వీడిద్దరు ఫ్రెండ్స్. మళ్ళీ కారులో ఇద్దరు కలిసిపోతారు. అసలు బంట్రోతు గాడికే కారు ఉందేమో, రాజు వేసిన వాడికి కారు లేదేమో, ఒకవేళ ఉంటే ఉండొచ్చు. పాత్రలు వేశారు. ఈ నాటక రంగంలో దోమ పాత్ర వాడు వేశాడు, చీమ పాత్ర మరోడు వేశాడు, పిల్లి పాత్ర ఇంకోడు వేశాడు. ఏముందర్రా, మొన్న మా చెత్తవాడు చొక్కా దొరుకుతున్నట్టే కదర్రా, అంతేనా? మనం ఈ చొక్కా దొరుకుతున్నాం. అసలు నేనెవరు? అహం బ్రహ్మాస్మి. ఆ మాట చెప్పరేమరా, మర్చిపోతున్నారు. సర్వం కల్విదం బ్రహ్మ, మొట్టమొదటి సూత్రమే అది కదా, సర్వం కల్విదం బ్రహ్మ. మరి నువ్వెవడరా అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఎందుకు నిన్ను ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాను? నీ శరీరం ఉన్నప్పుడు మాత్రమే నీ ప్రజ్ఞానం జ్ఞానంగా నాకు బయటికి కనబడుతుంది. జీవుడు వస్తున్నాడు, లేకపోతే జీవుడు లేడు. ఏమ్మా? ప్రజ్ఞానం బ్రహ్మ. మరి ఆ ప్రజ్ఞానం అంటే ఆ ఆత్మ ఎక్కడుంది అంటే ఈ ఆత్మ, అయ్యం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మే బ్రహ్మము. మరి నువ్వెవడరా? అహం బ్రహ్మాస్మి. నువ్వెవడరా అంటే అహం బ్రహ్మాస్మినే. నువ్వు ఎప్పుడు బ్రహ్మస్వరూపుడివి. నువ్వు జీవుడు. అహం జీవాస్మి కాదు.
అహం దేహాస్మి అసలే కాదు. నువ్వు కారువే, నువ్వు డ్రైవర్వే కా, మరి నువ్వెవరివి? నేను ఓనర్. ఏ ఓనరుగా? ఈ ఒక్క కారుకే నా ఓనర్వి కాదు. సర్వక్షేత్రేషు, నేను అన్ని కార్లకు నేనే ఓనర్. మొత్తం కార్లన్నీ నావి. చూడు నేను ఎంత ధనవంతున్నా. అహం బ్రహ్మాస్మి. మరి నా పేరు ఏమిటో తెలుసునా? నీ పేరు ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అయితే నా పేరు అప్రమేయం. అప్రమేయం, అప్రమేయుడు పరమాత్మ ఎవరు అంటే అప్రమేయం. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర ఉందే. అప్రమేయ, అప్రమేయ అని ఎందుకన్నామంటే ఏ ప్రమాణంతో కొలవబడేటువంటి ప్రమేయం కాదు, వాడు ప్రమేయమే. వాడు జగత్తంతా ఉన్న బయట ఉన్నటువంటిది కదా. మనకు ప్రమేయం కావాలి. మనకు ప్రమాత నేను, ప్రమాణం నా ఇంద్రియాలు, ప్రమేయం నా ఎదురుగా ఉన్నటువంటి జగత్తు. నేను కొలవాల్సింది ఏంటమ్మా? పొలం అయితే ఎకరాల్లో కొలుస్తాను, ఇళ్ల స్థలాలైతే గజాల్లో కొలుస్తాను, బంగారం అయితే గ్రాముల్లో కొలుస్తాను, లిక్విడ్ ఫామ్లో ఉంటే లీటర్లలో కొలుస్తాను కదా. ఇవన్నీ కొలవబడేటువంటి జగత్తులో ఉన్న వస్తువులన్నీ ప్రమేయాలు. పరమాత్మని కొలవడానికి నీ దగ్గర ఇంద్రియాలు లేవు, అందుకని వాడు అప్రమేయ. స్వప్రకాశ, మిగిలినవన్నీ కూడా నీ ఇంద్రియాలతో తెలియబడతాయి. సూర్యుడిని చూడాలంటే కళ్ళు కాదు కదా. సూర్యుడిని చూడాలంటే సూర్యుడు అందరినీ చూస్తున్నా, వెలిగిస్తున్నా, ప్రతి వస్తువులు సూర్యకాంతిలో ఉన్నా సూర్యుడు వచ్చాడు అని చూడాలంటే నీకు కళ్ళు కావాలి. తెల్లవారు నిద్రలేవగానే అబ్బా సూర్యుడు ఎంత మీకు వచ్చాడు రా, అప్పుడే 6 అయిందో 7 అయిందో అని చేస్తున్నావు కదా. కళ్ళు లేకపోతే సూర్యుడిని ఎలా చూస్తావు? చూడలేవు. అంటే నీ ఇంద్రియాలతో ఈ ప్రపంచంలో దేన్నైనా చూడగలుగుతున్నావు. నీ ఇంద్రియాలు నీకు ప్రమాణాలు అవుతున్నాయి. కానీ పరమాత్మను చూడటానికి ఇంద్రియాలు ప్రమాణం కాదు. ఎందుకంటే వాడు ఇంద్రియాలకు కనిపించేవాడు కాదు. ఈ మాటను తెలుసుకుని మీరు ఎవడైనా దేవుడు నాకు ప్రత్యక్షమైనాడంటే అది అబద్ధం. ఎందుకని? ప్రత్యక్షం కావాలంటే కంటికి కనపడాలరా కదా, మనస్సుకైనా కనపడాలరా. మనస్సుకు కూడా కనపడడు దేవుడు. ఎందుకని? మనస్సుట ఏ రూపమైనా పొందగలదు. కానీ ఎతో వాచోని వర్తంటే అప్రాప్య మనసా సహా, మనస్సు అక్కడికి పోయి దేవుడి రూపం, నా పెట్టే రూపం పొందమంటే నిమిషంలో పొందింది మీ మనస్సు. నిమిషం కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఒక్క సెకండ్ ఫ్రాక్షన్, అందులో సెకండ్లో చాలా తక్కువ భాగంలో పొందిందే పొందలేదా? ఇందాక నుంచి దేవుడి గురించి చెప్తున్నానే, అధిష్టానం గురించి. పొందమనండి, పొందలేదు. నాకు చేత కాదు అని చేతులు తిరిగేసింది. అది ఎవరు? మనస్సు. నాకు చేత కాదండి. ఒక్క పరమాత్మ ఆకారాన్ని ఎవ్వరు పొందలేదు. అందుకని తూకం దూచేటువంటి బ్యాలెన్స్లన్నీ కన్ను, ముక్కు, చెవి, కాలు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. పరమాత్మని మేము తూచలేము, కొలసలేము. అందుకని ఆయన పేరు అప్రమేయ. స్వప్రకాశం, వాడికి వాడే ప్రకాశం. ఇంకొక దాని ప్రకాశంతో వాడు ఉంటాడు. వాడు ప్రకాశిస్తాడు. ఎవడైనా ఏరా నాయనా మీ ఇంట్లో కరెంట్ ఉందా అంటే కరెంట్ ఉందో లేదో తెలుసుకోవడానికి లైట్ వేస్తావు. స్విచ్ చేసి కదా లైట్ పగలు. రాత్రి అయితే మనం కరెంట్ ఉందా అని వాడు అడగక్కర్లే. అడిగేవాడికి కూడా తెలుసు. వీడింటే మన లైట్ పెరుగుతుంటే వాడు కరెంట్ ఉందా అని అడగడు. పగలైతేనే వాడు అడుగుతాడు. వాడికి లైట్ కనపడలేదు కాబట్టి మనం వెంటనే ఒక స్విచ్ ఆన్ చేసి లైట్ వెలిగితే మా ఇంట్లో కరెంట్ ఉంది అని చెప్తాం. వాడికి లేదు.
పోనీ ఫలానా వాడు మీ ఇంటికి వచ్చాడా, వాడు ఉన్నాడా లేడా అని అడిగితే వాడు ఉన్నాడో లేదో నువ్వు చెప్తావు. నువ్వున్నావా లేదా అని అడిగాను అనుకో, ఎవడైనా ఉండరా ఆలోచించి చెబుతానంటావా? నువ్వు ఉన్నావా లేదా అంటే ఏమంటావు? నేను ఉన్నాను అంటావు. ఏ ప్రమాణం కావాలి నీకు నువ్వు ఉన్నావు అని చెప్పడానికి? కళ్ళు కావాలా, చెవులు కావాలా, మనస్సు కావాలా? ఏమక్కర్లా. నువ్వు ఉన్నావా లేదా అని నేను తెలుసుకోవడానికి ప్రమాణం అక్కర్లేదు. ఎందుకంటే ప్రమాణానికి అది లొంగదు, అది దొరకదు. అందుకని దాని పేరు, అది ప్రమేయం కాలేదు కాబట్టి అది అప్రమేయ, అది స్వప్రకాశం. ఇంకొకటి వల్ల అది నేనున్నానని చెప్పుకోవలసిన కర్మ దానికి లేదు, జీవుడికి ఉంది. ఎందుకంటే డాక్టర్ డిక్లేర్ చేస్తున్నాడు జీవుడు లేడని, వాడు పోయినాడు అని చెప్పాడా డాక్టర్? అంటే జీవుడు ఉన్నాడా లేదా అనే ఒక ప్రమాణానికి దొరికాడా జీవుడు? అందుకని జీవుడు బ్రహ్మం కావడానికి వీల్లేదు. ఎందుకని? బ్రహ్మమైతే వాడు ప్రమాణానికి దొరకకూడదు. వీడు ప్రమాణానికి దొరికాడు. ఏం ప్రమాణానికి దొరికాడో చెప్పండి. డాక్టర్ గారు జీవుడు పోయినాడని ఎలా చెప్తున్నారు? అలా ఇది ప్రమాణం. ఒక స్టెథోస్కోప్ ప్రమాణం. డాక్టరు చూసి పోయినాడు అంటే జీవుడు ఒక ప్రమాణానికి అందుతున్నాడు. జీవుడికి ఇంకేదన్నా వస్తే చూడండి, వినండి, జీవుడు ఒక ప్రమాణానికి అందుతున్నాడు కదా. జీవుడే పరమాత్మ అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు.